అందరికీ నమస్కారం అండి. తెలుగు లెసన్ ఛానల్కి స్వాగతం. మనం ఈ వీడియోలో ఆగస్టు 5వ తేదీన రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాని గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాము. ఇందులో ఫిల్లింగ్ అప్ ది వేకెన్సీస్ ఆఫ్ కోఆర్డినేటర్స్ ఇన్ ఆఫీస్ ఆఫ్ ఎస్పీడి టిఎస్ఎస్ హైదరాబాద్ అండ్ కోఆర్డినేటర్స్ అసిస్టెంట్ స్టాటిస్టికల్ కోఆర్డినేటర్స్ ఇన్ డిఓస్ అండ్ డిపిఓస్ ఫారిన్ సర్వీస్ టర్మ్. ఫారిన్ సర్వీస్ టర్మ్స్ అండ్ కండిషన్లో స్టేట్ ప్రాజెక్ట్ ఆఫీస్లో కోఆర్డినేటర్లు మరియు కోఆర్డినేటర్లు అసిస్టెంట్ కోఆర్డినేటర్లు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఫారిన్ టర్మ్స్ కండిషన్స్ మీద నియమింపబడడానికి నోటిఫికేషన్ కోరుతుంది. ఓకేనా, ఇది ఒకటి. అంటే స్టేట్ ఆఫీస్లో పనిచేయడానికి కోఆర్డినేటర్లు, ఓకే, జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో పనిచేయడానికి కోఆర్డినేటర్లు మరియు అసిస్టెంట్ స్టాటిస్టికల్ కోఆర్డినేటర్లు. వీళ్ళు ఏ టర్మ్స్ కండిషన్లో? ఫారిన్ సర్వీస్ టర్మ్స్ అండ్ కండిషన్లో పనిచేయాలి. నెక్స్ట్ అసిస్టెంట్ కోఆర్డినేటర్స్ అంటే వీళ్ళకు సహాయంగా కోఆర్డినేటర్లకు అసిస్టెంట్ స్టాటిస్టికల్ కోఆర్డినేటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకు సహాయకంగా అసిస్టెంట్ కోఆర్డినేటర్స్ ఎక్కడెక్కడ స్టేట్ ఆఫీస్లో ఎస్పీడీలో మరియు డిఓ ఆఫీసుల్లో పనిచేయడానికి వీళ్ళు మాత్రం ఓడి బేసిస్ మీద పనిచేయడానికి అప్లికేషన్లు కోరుతుంది. దాంతోపాటు డిస్ట్రిక్ట్ సైన్స్ కోఆర్డినేటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో పనిచేయడానికి ఓడి బేసిస్ మీద కోరుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఫారిన్ సర్వీస్ టర్మ్స్ అండ్ కండిషన్లో కోఆర్డినేటర్లు మాత్రమే స్టేట్ ఆఫీసుల్లో మరియు జిల్లా ఆఫీసుల్లో పనిచేస్తారు. జిల్లా ఆఫీసుల్లోనైతేనేమో కోఆర్డినేటర్లు, అసిస్టెంట్ స్టాటిస్టికల్ కోఆర్డినేటర్లు, స్టేట్ ఆఫీస్లోనైతేనేమో కోఆర్డినేటర్స్. ఇది ఫారిన్ సర్వీస్ టర్మ్స్ కండిషన్ మీద డిప్యుటేషన్. ఓకేనా. నెక్స్ట్ జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అసిస్టెంట్ కోఆర్డినేటర్స్ను ఓడి బేసిస్ మీద తీసుకుంటారు. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ సైన్స్ కోఆర్డినేటర్లను డిఓ ఆఫీసుల్లో ఓడి బేసిస్ మీద తీసుకుంటారు. దీనికోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఇది షెడ్యూల్ ఏంటంటే మనకు షెడ్యూల్ కూడా ఎక్స్టెండ్ చేశారండి. షెడ్యూల్ కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇంతకుముందు 17వ తేదీ వరకు ఉండే లాస్ట్ డేటు, ఇప్పుడు 24వ తేదీ వరకు అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు. 24/8/2026 వరకు అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు. ఓకేనా. ఇది సెంటర్ ఒక హైదరాబాద్లో మాత్రమే ఉంటుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా హైదరాబాద్ వచ్చి పరీక్ష, ఇది ఆన్లైన్ పరీక్ష ఉంటుంది, హైదరాబాద్లో పరీక్ష రాయవలసి ఉంటుంది. టెంటేటివ్గా సెకండ్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ 2026 టెంటేటివ్గా ఎగ్జామ్స్ పెట్టడానికి నిర్ణయించడం జరిగింది. ఓకేనా. అయితే ఇందులో ఏమేమి పోస్టులు ఉంటాయి, ఏమేమి అర్హతలు అనేది ఒకసారి చూద్దాం. ఒకసారి క్లియర్గా ఏం పోస్టులు ఉంటాయి దీంట్లో. కోఆర్డినేటర్లు అన్నాం, ఏ రకాల కోఆర్డినేటర్లు ఉంటాయి, వీళ్ళు ఏం పని చేయాలి, ఫారిన్ సర్వీస్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటివి, ఓడి బేసిస్ కండిషన్స్ ఏంటివి, వీళ్ళు ఎన్ని సంవత్సరాలు పనిచేయాలనేది ఒక్కసారి బ్రీఫ్గా చూద్దాం. మరి డీటెయిల్గా అవసరం లేదు. మీరు డీటెయిల్డ్ నోటిఫికేషన్ అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్ నుండి, స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లకు అవకాశం ఉంటుంది. కోఆర్డినేటర్లు హైదరాబాద్లో రాష్ట్ర ఎస్పీడీ ఆఫీసులో మరియు డిపిఓలో జిల్లా ప్రాజెక్ట్ ఆఫీసులో డిప్యుటేషన్ కోసం. అసిస్టెంట్ కోఆర్డినేటర్లు వీళ్ళు ఓన్లీ ఓడి బేసిస్ మీదనే పనిచేస్తారు, అంటే వీళ్ళ జీతం అనేది స్కూల్ పాయింట్లో చేస్తారనమాట. డిస్ట్రిక్ట్ సైన్స్ కోఆర్డినేటర్లు కూడా వీళ్ళు కూడా ఓడి బేసిస్ మీదనే అప్లికేషన్లు స్వీకరించడం జరుగుతుంది. ఓకేనా. అర్హతలు ఏంటంటే వీళ్ళు చూడండి, రిటైర్మెంట్కు కనీసం 5 సంవత్సరాల సర్వీస్ మిగిలి ఉండాలి. అంటే ఇప్పుడు మనకు 61 సంవత్సరాలు రిటైర్మెంట్ కాబట్టి 56 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళంతా కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఈ మోడల్ స్కూల్స్ కానీ వెల్ఫేర్ స్కూల్స్ ఉపాధ్యాయులు కానీ ఈ పోస్టులకు అర్హులు కారు. కేవలం గవర్నమెంట్ అండ్ జెడ్పీ స్కూల్స్ వీళ్ళు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు. ఓకేనా. రాష్ట్ర కోఆర్డినేటర్గా గెస్టెడ్ హెడ్ మాస్టర్లకు మాత్రమే ఇది అవకాశం. వీళ్ళకు 1 సంవత్సరం సర్వీస్, మినిమం 1 సంవత్సరం సర్వీస్ కలిగి ఉండాలి. రిటైర్మెంట్కు కనీసం 5 సంవత్సరాల ముందు ఉండాలి. ఇది ఇక్కడ. నెక్స్ట్ డిపిఓల్లో కోఆర్డినేటర్లు కానీ అసిస్టెంట్ కోఆర్డినేటర్లు కానీ, స్కూల్ అసిస్టెంట్ అయితే 5 సంవత్సరాల కనీస సర్వీస్ కలిగి ఉండాలన్నమాట. జిల్లా సైన్స్ కోఆర్డినేటర్ అయితేనేమో గెస్టెడ్ హెడ్ మాస్టర్గా 2 ఏళ్ళు కానీ, స్కూల్ అసిస్టెంట్గా 5 ఏళ్ళ సర్వీస్ అయినా పూర్తి అయి ఉండాలి. నెక్స్ట్ పరీక్ష విధానం ఎలా ఉంటుందో చూద్దాం. పరీక్షా కేంద్రం ఓన్లీ హైదరాబాద్లో మాత్రమే ఉంటుంది, కేవలం హైదరాబాద్లోనే. పరీక్ష ఇంగ్లీష్లో ఉంటుంది. మొత్తం మార్కులు 100 మార్కులు ఉంటాయి. పార్ట్ 1 పార్ట్ 2గా ఉంటుంది. పార్ట్ 1 పార్ట్ 2 ఉంటుంది. పార్ట్ 1 50 మార్కుల ఆబ్జెక్టివ్ అనేది అందరికీ
కామన్గా ఉంటుంది. పార్ట్ 1 ఏమేమి ఉంటుంది అనేది నేను ఒకసారి మీకు ఎగ్జామ్ సిలబస్ చెప్తాను ఏమేమి ఉంటుంది అనేది. ఇక్కడ చూడండి, ఎగ్జామ్కి సంబంధించి మొత్తం ఆబ్జెక్టివ్ ఉంటుంది. పార్ట్ 1 అంతా కూడా ఆబ్జెక్టివ్ ఫర్ ఆల్ పోస్ట్, అందరికీ ఆబ్జెక్టివ్ ఉంటుంది. పార్ట్ 1లో ఏమేమి ఉంటాయంటే జనరల్ అవేర్నెస్ ఉంటుంది, 10 మార్కులు జనరల్ అవేర్నెస్ ఉంటుంది. ఇంకా క్లియర్ కనిపిస్తుంది కదండి. 10 మార్కులు జనరల్ అవేర్నెస్ ఉంటుంది. నెక్స్ట్ 20 మార్కులు జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. ఒక 20 మార్కులు మాత్రం నాలెడ్జ్ ఆన్ సమగ్ర శిక్ష, సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ స్కీమ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విత్ స్పెషల్ రెఫరెన్స్ టు రైట్ టు ఎడ్యుకేషన్ అండ్ స్కీమ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్ అంటే తెలంగాణ, ఫోకసింగ్ ఆన్ జెండర్ ఇష్యూస్. ఇవి 20 మార్క్స్ ఉంటాయి, 20 మార్కులు ఉంటాయి. మొత్తము 10, 20, 20 మొత్తం 50 మార్కులకు పార్ట్ 1 ఉంటుంది. పార్ట్ 2లో ఏముంటుందంటే ఆబ్జెక్టివ్ 30 మార్కులు ఉంటుంది. ఇది స్పెసిఫిక్, అంటే మనం ఏ కోఆర్డినేటర్ పోస్టుకి అయితే అప్లై చేసుకుంటామో దానికి సంబంధించిన సిలబస్ ఉంటుంది. ఇది కామన్గా ఉంటుంది అందరికీ. ఇది 50 మార్కులు అందరికీ కామన్, పార్ట్ 1. పార్ట్ 2లో మనం ఏదైతే అప్లై చేసుకుంటామో, ఏ కోఆర్డినేటర్కి అయితే అప్లై చేసుకుంటామో ఆ కోఆర్డినేటర్కి సంబంధించిన సిలబస్ ఉంటుందన్నమాట. ఇది 30 మార్కుల ఆబ్జెక్టివ్ ఉంటుంది. 20 మార్కులు డిస్క్రిప్టివ్ ఉంటుంది. అంటే సిస్టమ్ మీద మనము డిస్క్రిప్టివ్ టైప్ చేయవలసి ఉంటుంది అనమాట. టైప్ రైటింగ్ ఉంటుంది, అంటే టైప్ చేయాలి, ఇచ్చిన క్వశ్చన్లు టైప్ చేయాలి. ఓకేనా. ఇది మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ ఇంగ్లీషే ఉంటుంది, తెలుగు మీడియం ఉండదు, ఉర్దూ మీడియం ఉండదు, కేవలం ఇంగ్లీష్ మీడియమే ఉంటుంది. మొత్తం పార్ట్ 1కు పార్ట్ 2కి కలిపి మొత్తం 2 గంటల 30 నిమిషాలు ఉంటుంది. అంటే 150 నిమిషాలు ఉంటుంది అనమాట. 150 నిమిషాలు ఉంటుంది. ఓకేనా. సెంటర్ డేట్ అంతా కూడా మనకు హాల్ టికెట్లో చెప్తారు. అయితే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ పార్ట్ 1లో 20 మార్కులు తప్పనిసరిగా రావాలి, పార్ట్ 2లో 20 మార్కులు తప్పనిసరిగా రావాలన్నమాట. ఓకేనా. ఎవరైతే పార్ట్ 1లో క్వాలిఫై అవుతారో వాళ్ళది మాత్రమే పార్ట్ 2 వాల్యూ చేస్తారు. పార్ట్ 1లో క్వాలిఫై కాకపోతే పార్ట్ 2 వాల్యూ చేయరు. అయితే ఇక్కడ చూడండి ఏమేమి ఉంటాయి, ఏమేమి కోఆర్డినేటర్లు ఉన్నాయంటే దాంతోపాటు స్టేట్ ఆఫీస్లో పనిచేసే కోఆర్డినేటర్లకు అదనంగా 25 మార్కుల స్కిల్ టెస్ట్ ఉంటుంది. స్టేట్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళకి మాత్రమే. అంటే డిపిఓలకు సంబంధించి పార్ట్ 1 పార్ట్ 2 సరిపోతుంది. కానీ ఎస్పీఓలో పనిచేసే వాళ్ళకు, స్టేట్ ప్రాజెక్ట్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళకు ఒక 25 మార్కులకు అడిషనల్గా స్కిల్ టెస్ట్ ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నోటిఫికేషన్లో ఉందండి. నేను కేవలం జిస్ట్ను మాత్రం తీశాను. 1-2 మిస్టేక్స్ ఏమైనా ఉంటే నోటిఫికేషన్లో ఉన్నది మాత్రమే ఫైనల్. ఓకేనా. పోస్టుల వారిగా విద్యార్హతలు చూడండి. ఏమేమి పోస్టులు ఉంటాయంటే మనకు స్టేట్లో కానీ జిల్లాలో కానీ కోఆర్డినేటర్ ప్లానింగ్ ఎంఐఎస్ ఐసిటి ఉంటుంది. ఇక్కడ రాష్ట్ర అంటే స్టేట్లో ఉంటుంది, జిల్లా ఆఫీస్లో ఉంటుంది. వీళ్ళని ప్లానింగ్ కోఆర్డినేటర్ అంటారు. వీళ్ళకి అర్హత ఏంది, మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ, స్టాట్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, ఎంఏ కానీ, ఎంఎస్సి కానీ అయి ఉండాలి. అంటే ఆర్ట్స్ ఉన్న వాళ్ళకి ఈ ప్లానింగ్ కోఆర్డినేటర్కి అర్హత ఉండదు, అది గుర్తుపెట్టుకోవాలండి. ఓకేనా. అంటే ఈ అర్హతలు చూడకుండా మనము ఇంట్రెస్ట్ ఉన్న కోఆర్డినేటర్ పోస్టులకు అప్లై చేసుకుంటే వృధా అవుతుంది. మనం పరీక్ష రాసి కూడా వృధానే. అర్హతలు చూసుకోవాలి ఫస్ట్. ఓకేనా. నెక్స్ట్ బీఈడి కానీ ఎంఈడి కానీ తప్పనిసరిగా ఉండాలి. అంటే ఇది మ్యాథ్స్, సైన్స్లో మళ్ళీ ఫిజిక్స్, స్టాట్స్, కంప్యూటర్ సైన్స్ వీళ్ళు మాత్రమే దీన్ని అప్లై చేసుకోవడానికి వీలుంటుంది. మిగతా వాళ్ళు అప్లై చేసుకోవడానికి అంటే ఎంఏ తెలుగు కానీ లేదా నెక్స్ట్ ఎంఎస్సి కెమిస్ట్రీ ఉన్నా కూడా దీనికి లేదు. ఓకేనా. నెక్స్ట్ కోఆర్డినేటర్ క్వాలిటీ ఇంటర్వెన్షన్స్, వీళ్ళని క్వాలిటీ కోఆర్డినేటర్ అంటారండి. రాష్ట్ర మరియు జిల్లా ఆఫీసుల్లో పనిచేయవలసి ఉంటుంది. వీళ్ళలో ఏదైనా సబ్జెక్ట్లో, ఇక్కడ చూడండి, ఇక్కడ మిగతా సబ్జెక్టులు అంటే ఆర్ట్స్ కానీ సైన్స్ కానీ ఏ సబ్జెక్ట్లో అయినా సరే పీజీ ఉండాలి, దాంతోపాటు బీఈడి కానీ ఎంఈడి కానీ ఉండాలి. వీళ్ళు క్వాలిటీ కోఆర్డినేటర్ అంటారు వీళ్ళని. నెక్స్ట్ జెండర్ కోఆర్డినేటర్, ఇది మాత్రం కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే రాసుకోవాలి, పురుష అభ్యర్థులకు ఇది ఉండదు. మహిళా అభ్యర్థులు మాత్రమే రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏవి జెండర్ కోఆర్డినేటర్లు. వీళ్ళకేంటిది, వీళ్ళకు క్వాలిఫికేషన్ ఏంటిదంటే సేమ్ మిగతా క్వాలిటీ కోఆర్డినేటర్కి ఎలాంటి క్వాలిఫికేషన్ ఉందో వీళ్ళకు కూడా అలాంటి క్వాలిఫికేషన్ ఉంది. ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్, బీఈడి, ఎంఈడి, బీఈడి కానీ ఎంఈడి కానీ ఉండాలన్నమాట. కేవలం మహిళలు మాత్రమే ఉండాలి. దేనికి, జెండర్ కోఆర్డినేటర్కి. కోఆర్డినేటర్ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ అంటారు. వీళ్ళను సిఎం కమ్యూనిటీ మొబిలైజేషన్ కోఆర్డినేటర్ అంటారు. ఇవన్నీ పోస్టులన్నీ కూడా కోఆర్డినేటర్ పోస్టులు అండి. కోఆర్డినేటర్, ఒకప్పుడు వీళ్ళను సెక్టోరల్ ఆఫీసర్స్ అనేవారు. ఒక్కొక్క పోస్టును ఒక్కొక్క పేరుతో పిలిచేవారు. ప్రస్తుతం
కోఆర్డినేటర్ అనే పేరుతో పిలుస్తున్నారు. వీళ్ళు కూడా కామన్గా ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్ లేదా ఎంఎస్డబ్ల్యూ ఉన్న వాళ్ళైనా సరే బీఈడి కానీ ఎంఈడి కానీ కలిగి ఉండాలి. ఓకేనా. అయితే వీళ్ళ ప్రిఫరెన్స్ ఏంటంటే వీళ్ళకి స్పెషల్ ఎడ్యుకేషన్లో డిగ్రీ కానీ డిప్లొమా ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధిత పనులు వీళ్లకు అప్పగించబడతాయి. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ కాబట్టి సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలకు సంబంధించిన సిడబ్ల్యూఎస్ఎన్ ఇంటర్వెన్షన్కి సంబంధించి అన్ని కూడా వీళ్ళు డీల్ చేస్తుంటారు అనమాట. కాబట్టి స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధిత అర్హత వీళ్ళకు ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అసిస్టెంట్ స్టాటిస్టికల్ కోఆర్డినేటర్, ఇక్కడ చూడండి వీళ్ళకు పీజీ అవసరం లేదు. వీళ్ళకు బిఏ కానీ బీఎస్సీలో కానీ మ్యాథ్స్ కానీ స్టాట్స్ కానీ ఉంటే సరిపోతుంది. స్టాటిస్టికల్ డేటా అనాలిసిస్ పైన అవగాహన అనుభవం అనేది తప్పనిసరిగా ఉండాలి వీళ్ళకి. మొత్తం స్టాటిస్టికల్ డేటా అంతా కూడా వీళ్ళ పరిధిలో ఉంటుంది, వీళ్ళ చేతుల్లో ఉంటుంది. అంటే వీళ్ళ ద్వారా కన్సల్టేషన్ కానీ డేటా కలెక్షన్ కానీ కన్సల్టేషన్ కానీ డేటా రిపోర్టింగ్ కానీ అంతా కూడా వీళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది అనమాట. జిల్లా సైన్స్ కోఆర్డినేటర్, ఇక్కడ చూడండి వీళ్ళకు సైన్స్ కాబట్టి ఏదైనా సైన్స్ సబ్జెక్ట్లో ఎంఎస్సి ఉండాలి, దాంతోపాటు బీఈడి కానీ ఎంఈడి కానీ ఉండాలన్నమాట. ఇది కోఆర్డినేటర్లకు సంబంధించి. అయితే ఇంకా మనం ఒకటి ఏంటంటే ఇందాక మనం ఒకటి చెప్పుకున్నాం ఏంటంటే ఎగ్జామ్కు సంబంధించి ఏ రకమైన నోటిఫికేషన్ అయినా కూడా ఇక్కడ చూడండి పార్ట్ 1 పార్ట్ 2తో పాటు ఎస్పీఓలో పనిచేసే వాళ్ళకి 25 మార్కుల స్కిల్ టెస్ట్ అదనంగా ఉంటుందన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు అన్ని పోస్టులకు అంటే ఎస్పీఓలో పనిచేసే పోస్టులు కానీ డిపిఓలో పనిచేసే పోస్టులు కానీ ఎస్పీఓలో కానీ డిపిఓలో కానీ అన్ని పోస్టులకు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండటం తప్పనిసరి. అంటే ఎంఎస్ వర్డ్ కానీ ఎక్సెల్ కానీ పీపీటీ ప్రజెంటేషన్ కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ. ఎందుకంటే ఈ పోస్ట్ అంతా కూడా అధికారులతో సత్సంబంధాలు కలిగినటువంటి పోస్టు. అధికారులతో అకాడమిక్ కానివ్వండి అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్లో కానివ్వండి వీళ్ళు ప్రధానంగా బాధ్యతతో ఉండవలసిన పోస్టు. అన్ని రకాల అధికారులతో వీళ్ళు కలిసిమెలిసి ఉండేటటువంటి పోస్టు కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి తప్పనిసరి. అలాగే అభ్యర్థులకు సమగ్ర శిక్ష స్కీమ్ కానివ్వండి విద్యా హక్కు చట్టం పైన కానీ పూర్తి అవగాహన ఉండాలి. ఎందుకంటే ఇది జిల్లా స్థాయి పోస్టు, రాష్ట్ర స్థాయి పోస్టు కాబట్టి ఈ రకమైన సమగ్ర శిక్షలో పనిచేస్తున్నాం కాబట్టి సమగ్ర శిక్ష స్కీమ్ గురించి కానీ విద్యా హక్కు చట్టం గురించి కానీ పూర్తి అవగాహన కలిగి ఉండాలి. మరి వీళ్ళు ఏం చేయాలి? ప్లానింగ్ కోఆర్డినేటర్ ఏం చేయాలి, లేదా అకాడమిక్ కోఆర్డినేటర్ ఏం చేయాలి, జెండర్ కోఆర్డినేటర్ ఏం చేయాలి, అసిస్టెంట్ స్టాటిస్టికల్ కోఆర్డినేటర్ ఏం చేయాలి, నెక్స్ట్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ ఏం చేయాలి, డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ ఏం చేయాలి, సైన్స్ ఆఫీసర్ కాదు సారీ డిస్ట్రిక్ట్ సైన్స్ కోఆర్డినేటర్, అందరూ కోఆర్డినేటర్లు ఇక్కడ ఏం చేయాలంటే చూద్దాం ఒకసారి. ఇది నార్మల్ అంటే కోఆర్డినేటర్లు ఎస్పీఓలో కానీ డిపిఓలు కానీ కోఆర్డినేటర్ల బాధ్యతలు ఏంటంటే యాన్యువల్ ప్లాన్ ప్రిపరేషన్ చేయాలి. అంటే మన స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లక్ష్యాలకు అనుగుణంగా వార్షిక ప్రణాళికలు సిద్ధం చేయడము, వాటిని సకాలంలో అమలు చేయడం. పాఠశాలలో ఉండే వార్షిక ప్రణాళికలు వేరు, డిపార్ట్మెంట్ లక్ష్యాలకు అనుగుణంగా ఎస్పీఓలో ఉండే వార్షిక ప్రణాళికలు వేరు, డిపిఓలో ఉండే వార్షిక ప్రణాళికలు వేరు అనమాట. ఓకేనా. ఇది జిల్లా స్థాయి వార్షిక ప్రణాళికలు తయారు చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ డేటా మేనేజ్మెంట్ చేసుకోవాలి. అంటే ప్రాజెక్ట్ కింద డేటా సేకరణ కలెక్షన్ కానివ్వండి, డేటా అనలైజ్ కానివ్వండి, దాన్ని మానిటరింగ్ కానీ నిర్వహించాలి. ఓకేనా. అంటే ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డ్ అంటే సెంట్రల్ సమగ్ర శిక్ష స్కీమ్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా సెంట్రల్ గవర్నమెంట్కి రిపోర్టింగ్ చేయడానికి గాను కింది నుండి క్షేత్రస్థాయిలో డేటా కలెక్షన్ చేసుకోవాలి, దాన్ని అనలైజ్ చేయాలి, దాన్ని మానిటరింగ్ చేసి దాన్ని రిపోర్ట్ చేయాలన్నమాట. ఈ పనులు చేయవలసి ఉంటుంది. రిపోర్టింగ్ అంటే అన్ని రకాల కార్యక్రమాలపై వివిధ రకాల కార్యక్రమాలపై క్వాలిటేటివ్ అనాలిసిస్తో కూడిన నివేదికలను రిపోర్ట్స్ని సకాలంలో ఉన్నతాధికారులకు సమర్పించాలి. ఎందుకంటే ఇది ఒక డిపార్ట్మెంట్కి సంబంధించింది కాబట్టి తప్పనిసరిగా వీళ్ళకు జిల్లాలో ఉండే అన్ని కార్యక్రమాలు విద్యాపరమైన కార్యక్రమాలన్నీ కూడా వీళ్ళు చేయవలసి ఉంటుంది కాబట్టి ఆ రిపోర్ట్ అనేది వీళ్ళు సకాలంలో ఉన్నతాధికారులకు సమర్పించే నైపుణ్యం కలిగి ఉండాలి. ఇంకా స్కూల్ ఎడ్యుకేషన్తో సంబంధించి ఇంకా ఇతర శాఖలతో కూడా సమన్వయం చేసుకోవాలి. అంటే ఈ సమగ్ర శిక్ష ప్రాజెక్టు విజయం కోసం సక్సెస్ కోసం ఇతర లైన్ డిపార్ట్మెంట్లు ఉంటాయి కదా వాటితో కలిసి కూడా పనిచేయవలసి ఉంటుంది. అంటే సందర్భాన్ని బట్టి రెవెన్యూ వాళ్ళతో కానీ, సందర్భాన్ని బట్టి రూరల్ డెవలప్మెంట్ వాళ్ళతో కానీ, సందర్భాన్ని బట్టి ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్తో కానివ్వండి, ఇట్లా రకరకాల లైన్ డిపార్ట్మెంట్లతో మనం కలిసి పనిచేసుకోవాల్సి ఉంటుందన్నమాట.
ఓకేనా. జిల్లా సైన్స్ కోఆర్డినేటర్ ఏం బాధ్యతలు ఉంటాయి వీళ్ళవి అనేది ఇవి ఇక్కడ చూడండి. ఇక్కడ జాబ్ చార్ట్ అనేది చాలా మనకు సింపుల్ గా ఇచ్చారు, కానీ జాబ్ చార్ట్ చాలా పెద్దగా ఉంది. అంటే ఒక్కొక్క దానికి సంబంధించి ఇంకా డీటెయిల్డ్ గా ఉంది. నేను నెక్స్ట్ వీడియోలో అన్ని కోఆర్డినేటర్ల జాబ్ చార్ట్ నెక్స్ట్ వీడియోలో చేస్తాను. జస్ట్ సింపుల్ గా మనకు నోటిఫికేషన్ లో ఇచ్చిన జాబ్ చార్ట్ మాత్రం ఇక్కడ నేను ప్రస్తావిస్తున్నాను. సైన్స్ కోఆర్డినేటర్ ఏం చేయాలి? జిల్లాలో అన్ని సైన్స్ సంబంధిత కార్యక్రమాలు నిర్వహించాలి, సైన్స్ బోధనాభ్యసన ప్రక్రియను పర్యవేక్షించాలి, ల్యాబొరేటరీల నిర్వహణ మరియు సద్వినియోగాన్ని సూపర్వైజ్ చేయాలి, సైన్స్ ఉపాధ్యాయులకు అవసరమైన శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి, జిల్లాలో సైన్స్ ఫెయిర్ కానీ, సైన్స్ ఎగ్జిబిషన్ కానీ, క్విజ్ ప్రోగ్రామ్ కానీ, స్టెమ్ యాక్టివిటీస్ కానీ, ఇన్నోవేషన్ ఫెస్టివల్స్ కానీ, సైన్స్ క్యాంపులు కానీ ఏర్పాటు చేయాలి, విద్యార్థుల్లో ప్రయోగాత్మక అభ్యసనాన్ని పెంపొందించాలి, ఇన్స్పైర్ అవార్డులు, అటల్ టింకరింగ్ ల్యాబ్స్ కార్యకలాపాలు మరియు ఎకో క్లబ్లకు మద్దతు ఇవ్వాలి. అంటే సైన్స్ పరమైన అన్ని కార్యక్రమాలు సైన్స్ కోఆర్డినేటర్ నిర్వహించవలసి ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఒకటి ఏం చేద్దామంటే అసలు సిలబస్ ఏముంది చూద్దాం ఒకసారి. ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదండి సిలబస్ ఏముంది. ఇక్కడ చూడండి సిలబస్ ఏముంది అనేది. ఫస్ట్ మనకు ఏ రకమైన పరీక్ష ఉంటుంది, సిలబస్ ఏముంది అనేది ఇక్కడ ఉంది చూడండి. దీని ఆధారంగా నేను సిలబస్ను కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, టోటల్ డాటా మీకు ఇస్తాను, మీరు ఈజీగా దీనికి ప్రిపేర్ కావచ్చు. ఫస్ట్ 10 మార్కులు జనరల్ అవేర్నెస్. మ్యాక్సిమం ఈ జనరల్ అవేర్నెస్ అంతా కూడా కరెంట్ అఫైర్స్ కింద ఉంటుంది. దాంతోపాటు మనకు లేటెస్ట్ ఎడ్యుకేషన్ ట్రెండ్స్ను ఆసరాగా చేసుకొని ఈ జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. జనరల్ ఇంగ్లీష్ ఇందులో పారాగ్రాఫ్ క్వశ్చన్స్ కానివ్వండి, లేకుంటే గ్రామర్ క్వశ్చన్స్ కానివ్వండి, జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. ఇది 10వ తరగతి స్థాయిలో ఉంటుంది. దాదాపుగా 20 మార్కులు ఉంటుంది దీనికి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మనకు కావాల్సిందండి, అంటే ఈ 20 మార్కులు ఏదైతే ఉందో ఇక్కడ పార్ట్ 1లో ఈ 20 మార్కులు ఏదైతే ఉందో ఈ 20 మార్కులు అంతా కూడా మనకి ఏముంటుందంటే సమగ్ర శిక్ష. మనం పనిచేసేదే సమగ్ర శిక్షలో కాబట్టి సమగ్ర శిక్ష గురించి, దాని రీసెంట్ ఫీచర్స్ ఏమన్నా ఉంటే వాటి గురించి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ మరియు స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్, నెక్స్ట్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ గురించి, దాంతోపాటు జెండర్ ఇష్యూస్ గురించి ఉంటుంది 20 మార్కులు. ఈ 20 మార్కుల సంబంధిత అంశాలతోనే ఇక్కడ స్పెసిఫిక్ కోఆర్డినేటర్, ఇప్పుడు ఉదాహరణకు ప్లానింగ్ ఉంది కదా, ప్లానింగ్కు సంబంధించిన అంశాలపైన ఆబ్జెక్టివ్ 30 మార్కులు ఉంటుంది. అకాడమిక్ కోఆర్డినేటర్ ఉన్నారు కదా, అకాడమిక్ కోఆర్డినేటర్ అంటే అకాడమిక్ అంశాల సంబంధించి 30 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఓకేనా. అంటే ఈ 30 మార్కుల్లో కూడా దాదాపుగా ఈ 20 మార్కుల సిలబస్ కొంత కలిసి ఉంటుంది. ఇది ఆబ్జెక్టివే. అంటే ఎందుకంటే సమగ్ర శిక్ష అనేది ఒక మొత్తం అన్ని, అంటే ఈ ప్లానింగ్, అకాడమిక్, జెండరు, కమ్యూనిటీ మొబిలైజేషను, స్టాటిస్టికల్, వీటన్నింటి సమాహారం సమగ్ర శిక్ష. అంటే సమగ్ర శిక్ష గురించి పూర్తిగా మనం తెలుసుకుంటే ఇక్కడ 20 మార్కుల సిలబస్ను కవర్ చేయవచ్చు. ఇక్కడ 30 మార్కుల్లో కనీసం ఒక 15-20 మార్కుల సిలబస్ను కవర్ చేసే అవకాశం ఉంటుంది. డిస్క్రిప్టివ్కి వచ్చేస్తే మీరు ఏ కోఆర్డినేటర్గా అప్లై చేసుకుంటారో ఆ కోఆర్డినేటర్కి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ఇవి కూడా సమగ్ర శిక్ష యాక్టివిటీస్ నుండే వస్తాయి. డిస్క్రిప్టివ్ కూడా. ఈ డిస్క్రిప్టివ్ను ఎలా ఆన్సర్ చేయాలనేది నేను మీకు చిన్న గైడ్ చేస్తానండి. వీడియో చివరి వరకు చూడండి. ఇందులో 20 మార్కులకు కనీసం మనం 15 మార్కులు ఎలా సంపాదించుకోవాలనేది నేను మీకు క్లియర్గా చెప్తాను. ఓకేనా. ఒక్కసారి మనము చూద్దాం ఈ 20 మార్కుల సిలబస్ ఆధారంగా ఎలాంటి ప్రశ్నలు రావచ్చు, ఈ సిలబస్ను డీటెయిల్డ్గా మనం ఎలా చదువుకోవాలి, ఈ 20 మార్కుల ఆధారంగా ఈ 30 మార్కులను కూడా మనం ఎలా సంపాదించుకోవాలి, ఈ 20 మార్కుల ఆధారంగా ఈ 30 మార్కులను కూడా ఎలా సంపాదించుకోవాలి, ఈ 20-30 మార్కుల ఆధారంగా డిస్క్రిప్ట్లో 20 మార్కులకు కూడా మనం ఎలా క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ చేయాలి. అంటే ఈ 4 ప్రశ్నలు వస్తాయి ఇక్కడ. ఈచ్ క్వశ్చన్ 5 మార్క్స్ అనమాట. 4 ప్రశ్నలు వస్తాయి. ఈ 4 ప్రశ్నలను కూడా మనం ఎలా ఆన్సర్ చేయాలి, 5 మార్కులు ఎలా మనం సంపాదించుకోవాలనేది నేను వీడియోలో క్లియర్గా చెప్తాను. మీరు వీడియో చివరి వరకు చూడండి. ఇందులో ఈ అంశాలను ఫస్ట్ చూసుకుందాం. ఇది ఒక్కటి ఈ 20 మార్కుల సిలబస్ మీకు అర్థమైతే ఇందులో 30 మార్కుల సిలబస్ అర్థమవుతుంది, డిస్క్రిప్టివ్లో 20 మార్కుల సిలబస్ కూడా మీకు అర్థమవుతుంది. ఫస్ట్ బేసిక్స్ అనేవి ఈ 20 మార్కుల సిలబస్ మనకు అర్థం కావాలన్నమాట. ఈ 20 మార్కుల సిలబస్ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఒక్కసారి వీడియో చూడండి. 20 మార్కుల సిలబస్లో చూడండి ఫస్ట్ ఏమేమి ఉన్నాయి. ఫస్ట్ మనకు 20 మార్కుల సిలబస్లో చూడండి ఫస్ట్
అసలు ఏమేమి ఉంటాయి, సమగ్ర శిక్షలో ఏముంటాయి. ఎందుకంటే మనం ఇన్ని రోజులు స్కూల్లో పనిచేసాము, స్కూల్ అసిస్టెంట్గా లేదా గెస్టెడ్ హెడ్ మాస్టర్గా పనిచేసాము. మనకు కొన్ని మాత్రమే తెలుసు, సమగ్ర శిక్ష గురించి పూర్తిగా తెలియదు. అంటే తెలుసు కానీ చాలా తక్కువ మోతాదులో తెలుసు. కానీ ఇప్పుడు మనం ఒక జిల్లా అధికారిగా, అంటే జిల్లా అధికారి కాదు, జిల్లా కోఆర్డినేటర్గా మనం వెళ్తున్నామంటే సమగ్ర శిక్ష గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలి. కాబట్టి ఏ రకమైన మనకు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది, వాటి కోసం మనం ఏం చదవాలి అనేది నేను మీకు మొత్తం టోటల్ సిలబస్ ఇస్తానండి. ఈ టోటల్ సిలబస్ నేను తయారు చేశాను. ఈ టోటల్ సిలబస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. వీడియో చివరి వరకు చూడండి. ఈ టోటల్ సిలబస్ నేను దాదాపుగా ఒక 35 పేజీల సిలబస్ ఉంది. ఇది నేను దీన్ని మొత్తం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి క్లియర్గా నేను మీకు ఒక గైడ్ చేస్తాను. అంటే ఏ రకమైన పరీక్ష అయినా కూడా మీరు రాసే విధంగా నేను చేస్తాను. ఓకేనా? ఇక్కడ చూడండి, సిలబస్లోకి వద్దాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, సమగ్ర శిక్ష ఇప్పుడు మనకి ఇచ్చారు కదా, ఇక్కడ ఈ అంశం ఉంది కదండి, ఈ అంశం ఉంది కదా. ఇందులో నుండే మనం ఏం చేసామంటే, ఇందులో ఒక్కొక్క పదం నుండి ఒక్కొక్క డాటా సేకరించడం. ఇవి దాదాపుగా నేను ఒక 25-30 వెబ్సైట్ల నుండి, అంటే అఫీషియల్ వెబ్సైట్ల నుండి సేకరించి కన్సల్టేషన్ చేసినటువంటి డాటా అండి. ఇది సూపర్ సిలబస్, ఇది చాలా సూపర్ సిలబస్. మ్యాక్సిమం సమగ్ర శిక్ష అంతా కూడా కవర్ అయ్యే విధంగా నేను ప్రయత్నం చేయడం జరిగింది. ఓకేనా? ఏముంటుందంటే సమగ్ర శిక్ష మనకుంది. ఏం చదవాలి ఇక్కడ అంటే సర్వశిక్ష అభియాన్, సమగ్ర శిక్షకు ముందు అది చదవాలి. ప్రజెంట్ ఉన్న RMSA రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ ఇది చదవాలి. టీచర్ ఎడ్యుకేషన్, సమగ్ర శిక్ష అంటే ఈ 3 కలిస్తేనే టీచర్ ఎడ్యుకేషన్ అండి. సారీ, ఈ 3 కలిస్తేనే సమగ్ర శిక్ష. RMSA ప్లస్ టీచర్ ఎడ్యుకేషన్, సర్వశిక్ష అభియాన్ ఇవన్నీ కలిసి సమగ్ర శిక్షగా ఏర్పడ్డాయి అనమాట. దాంతోపాటు వాటి లక్ష్యాలు చదువుకోవాలి. ఇంటర్వెన్షన్, సమగ్ర శిక్షలో ఏ రకమైన ఇంటర్వెన్షన్స్ ఉన్నాయనేది మనం చదువుకోవాలి. NEP 2020 మొత్తం కూడా మనకు నోటెడ్ అయి ఉండాలి. NEP 2020. నెక్స్ట్ జెండర్ ఇష్యూస్ ఏమున్నాయనే చూడాలన్నమాట. అంటే ఇవి ఎప్పుడు స్టార్ట్ అయినాయి, ఇందులో ఏ పథకాలు కలిసి ఉన్నాయి, వీటి పరిధి ఎంత, మొత్తం ట్రెండ్స్ ఏంటివి, లేటెస్ట్ ట్రెండ్స్ ఏంటివి అనేది కూడా మనం చదువుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ స్కీమ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఇండియా, ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి గవర్నమెంట్ ఇండియాలో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో. ఇది నేను ఇక్కడ సింపుల్గా రాశాను. దీన్ని అంతా డీప్ అనాలిసిస్ అనేది ఇక్కడ నెక్స్ట్ పేజీలలో ఉంది. డీప్ అనాలిసిస్ ఉందన్నమాట. KGBVలు ఉంటాయి, BBBP బేటీ బచావో బేటీ పడావో, మిషన్ శక్తి, ఉడాన్, ప్రగతి, వీటి ఫుల్ ఫామ్లు అన్నీ కూడా నేను ఇచ్చానండి. వీటి ఫుల్ ఫామ్లు అన్నీ కూడా పైన ఉంటాయి. ఒక 2 పేజీలు ఫుల్ ఫామ్లే ఉన్నాయి. ఫుల్ ఫామ్ల నుండి కూడా మనకు అబ్రివేషన్స్ కూడా మనకు ఒక 1-2 బిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. PM పోషన్, ఇది మిడ్ డే మీల్స్ సంబంధించింది, బ్రేక్ఫాస్ట్కి సంబంధించింది, అంతా కూడా PM పోషన్. PM శ్రీ లేటెస్ట్ ట్రెండ్, ఇది గత 2 years నుంచి మన దేశవ్యాప్తంగా PM శ్రీ స్కూళ్లను సెలెక్ట్ చేస్తున్నారు. ఇది ఒకటి. అంటే ఈ పథకాలు ఏంటివి, వీటి లక్ష్యం ఏంటిది, వీటి లబ్ధిదారులు ఎవరు, అంటే KGBVలో ఎవరు లబ్ధిదారులు, PM పోషన్కి ఎవరు లబ్ధిదారులు, నెక్స్ట్ PM శ్రీకి లబ్ధిదారులు ఎవరు, లబ్ధిదారులు అంటే ఎవరు లబ్ధి పొందుతున్నారు, ఇది. నెక్స్ట్ రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ఎడ్యుకేషన్కి సంబంధించి ఆర్టికల్ 21A అంటే ఏంటి, రైట్ టు ఎడ్యుకేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏ ఉద్దేశంతో స్టార్ట్ చేశారు, దేన్ని సవరించారు, 6 నుండి 14 సంవత్సరాల వయసు గల పిల్లలు, 25% అంటే ఏంటిది, 25% RTE ప్రకారం 25% అనగానే మనకు ఒకటి గుర్తుకు రావాలి. SMCలు ఏంటివి, నెక్స్ట్ మనకి ఇక్కడ తెలంగాణలో AAPCలు అంటే ఏంటివి, టీచరు డిటెన్షన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనకు రైట్ టు ఎడ్యుకేషన్లో ఉంటాయి. అంటే ఇక్కడ ఏ ఆర్టికల్, ఎంత ఏజ్, ఏ సెక్షన్లు, ఇవన్నీ కూడా నేను టోటల్ సిలబస్లో ఇస్తాను. నెక్స్ట్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏంటంటే తెలంగాణ పథకాలు, సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను డీటెయిల్గా ఇస్తాను. రెసిడెన్షియల్ స్కూళ్ళు, మహాత్మా జ్యోతిబాబు స్కూళ్ళు, MOMలు, మన ఊరు మనబడి కానీ, తెలంగాణ పబ్లిక్ స్కూల్, లేటెస్ట్ ట్రెండ్స్. మనకు రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో ఒకటి శ్రీ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు. ఇవన్నీ. నెక్స్ట్ జెండర్ ఇష్యూస్, ఇక్కడ మనకి ఎక్కువ వస్తాయండి బిట్స్. జెండర్ ఇష్యూస్లో యాక్సెస్ ఏంది, రిటెన్షన్ ఎంత ఉంది, ఎన్రోల్మెంట్ ఎంత ఉంది, డ్రాప్ అవుట్ రేట్ ఎంత ఉంది, ట్రాన్సిషన్ ఎట్లా ఉంది, ఎందుకోసం అంటే జెండర్ ఇష్యూస్, అసలు గర్ల్ చైల్డ్ ఎక్కువ ఎన్రోల్మెంట్ ఎందుకు కావట్లేదు, ఒకవేళ గర్ల్ చైల్డ్ ఎన్రోల్మెంట్ డెవలప్ చేయాలంటే ఏం చేయాలి మనం, సేఫ్టీ, మొత్తం ఇవన్నీ కూడా GPI అంటే ఏంటి, డ్రాప్ అవుట్స్, ట్రాన్సిషన్, ఈక్విటీ అంటే ఏంది, ఈక్వాలిటీ అంటే ఏంది, ఇవన్నీ కూడా నేను క్లియర్ గైడ్ మీకు చేస్తాను. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే సమగ్ర శిక్ష గురించి తెలుసుకుందాం. సమగ్ర శిక్ష గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఓకేనా? చూడండి, నేను ఈ నోట్స్ మీకు PDF పెడతానండి.
గూగుల్ డ్రైవ్లో మీరు డ్రైవ్ లింక్ ఇస్తాను, మీరు గూగుల్ డ్రైవ్ నుండి నోట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. 1-2 సార్లు చదవచ్చు. ఈలోపు వీడియో చూస్తే ఏంటంటే మీకు క్లారిటీగా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇందులో చాలా డెఫినేషన్లు ఉంటాయి, చాలా స్కీమ్లు ఉంటాయి. ఈ స్కీమ్లు అర్థం కావు, 1-2 సార్లు వింటే అర్థమవుతాయి. చాలా డెఫినేషన్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ చాలా అబ్రివేషన్లు కూడా ఉన్నాయి. ఒక అబ్రివేషన్కు ఒక పేజీ స్టోరీ ఉంటుంది. ఆ రకంగా మీరు కొంచెం అర్థం చేసుకున్న తర్వాత చదివితే మీకు ఈజీ అవుతుంది అనమాట. సమగ్ర శిక్ష అనేది పాఠశాల విద్యను విడివిడిగా అంటే ప్రైమరీ, సెకండరీ కాకుండా ప్రీ స్కూల్, ఎర్లీ చైల్డ్హుడ్ నుంచి సీనియర్ సెకండరీ వరకు ఒక నిరంతర విద్యా ప్రవాహంగా చూసే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ ఇది. అంటే ఇక్కడ ఏంటంటే ఇది డెఫినేషన్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి. సమగ్ర శిక్ష అంటే ఏంటంటే ఒకప్పుడున్న సర్వశిక్ష అభియాన్ తర్వాత ఉన్న ఆర్ఎంఎస్ఏ అంటే రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్, దానికి టీచర్ ఎడ్యుకేషన్ కలిపి తయారు చేసింది సమగ్ర శిక్ష. టీచర్ ఎడ్యుకేషన్ లేకపోతే సమగ్ర శిక్ష సంపూర్ణం కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. సమగ్ర శిక్ష = SSA + RMSA + టీచర్ ఎడ్యుకేషన్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 పాత సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ సమగ్రంగా కలిపి 2018-19 నుంచి సంవత్సరం గుర్తుపెట్టుకోండి, 2018-19 నుంచి సమగ్ర శిక్ష రూపంలో అమలు చేశారు. ఇది ఆర్టీ యాక్ట్ అమలు, NEP 2020 లక్ష్యాలు, SDG 4 అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 4 కిందకి వస్తుంది. ఇది యాక్సెస్, ఈక్విటీ, ఈక్వాలిటీ, ఇంక్లూజన్ వంటి అన్ని అంశాలను ఇది అనుసంధానిస్తుంది. ఏంది? సమగ్ర శిక్ష. ఇది నేను ఇక్కడికి వెళ్ళి తీసుకున్నానండి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుండి తీసుకున్నాను. ఇది ఈ ఇయర్ ఎండ్ రివ్యూ నుండి తీసుకున్నాను ఈ డాటా. ఓకేనా? నెక్స్ట్ పథకము ఏం దానికి ప్రధానంగా ఏ రకమైన లక్ష్యం కలిగి ఉంటుంది, ఈ పథకం తర్వాత ఎలా మారింది అనేది చూద్దాం ఒకసారి. సర్వశిక్ష అభియాన్, SSC అంటే సర్వశిక్ష అభియాన్. ఇందులో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఉంటుంది, యాక్సెస్ ఉంటుంది, ఎన్రోల్మెంట్ ఉంటుంది, రిటెన్షన్ ఉంటుంది. ఏంది? సర్వశిక్ష అభియాన్లో. ఇది ఏమైంది? RMSA టీచర్ ఎడ్యుకేషన్తో కలిసి సమగ్ర శిక్ష అయ్యింది. సర్వశిక్ష అభియాన్ ఏమైంది? RMSA టీచర్ ఎడ్యుకేషన్తో కలిసి సమగ్ర శిక్ష అయ్యింది. మీకు బిట్స్ ఇట్లా ఇస్తాడండి. బిట్స్ ఏమి ఇస్తాడంటే సమగ్ర శిక్ష అంటే ఇంగ్లీష్లో నేను మ్యాక్సిమం ఇంగ్లీష్ పదాలే తీసుకున్నాను. ఇంగ్లీష్ మీడియం ఉంటుంది కాబట్టి నేను ఇంగ్లీష్ పదాలే తీసుకున్నాను ఎక్కువగా. ఓకేనా? ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అక్కడక్కడ నేను తెలుగు వాడానండి. RMSA అంటే ఇది సెకండరీ ఎడ్యుకేషన్ ఉండే ఒకప్పుడు, సమగ్ర శిక్షలో దీన్ని విలీనం చేయడం జరిగింది. టీచర్ ఎడ్యుకేషన్ ఇది సపరేట్గా ఉండే, టీచర్ ఎడ్యుకేషన్ అనేది ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ ఉండే, దీన్ని కూడా సమగ్ర శిక్షలో విలీనం చేశారు. ఇప్పుడు చూడండి, ఈ 3 కలిస్తే సమగ్ర శిక్ష అయ్యింది. సర్వశిక్ష అభియాన్, RMSA, టీచర్ ఎడ్యుకేషన్, ఈ 3 కలిస్తే సమగ్ర శిక్ష అయ్యింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సమగ్ర శిక్ష, ఒకప్పుడు సమగ్ర శిక్ష ప్రీ స్కూల్, ప్రజెంట్ సమగ్ర శిక్ష ప్రీ స్కూల్ నుంచి క్లాస్ 12 వరకు ఉంటుంది. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. క్లాస్ 10 కాదు, మనం హై స్కూళ్ళలో పనిచేస్తే క్లాస్ 10 అనుకుంటాం, క్లాస్ 10 కాదు. సమగ్ర శిక్షలో మోడల్ స్కూల్స్ ఉంటాయి, అక్కడ ఇంటర్మీడియట్ ఉంటుంది. KGBOలు ఉంటాయి, అక్కడ ఇంటర్మీడియట్ ఉంటుంది. సమగ్ర శిక్షలో ప్రీ స్కూల్ నుంచి క్లాస్ 12 వరకు ఉంటుంది. హోలిస్టిక్ స్కూల్ ఎడ్యుకేషన్ 12వ తరగతి వరకు సమగ్ర శిక్ష పరిధిలో ఉంటుంది. ఇంటర్మీడియట్ కూడా మొత్తం సమగ్ర శిక్ష పరిధిలోనే. UDIS ప్లస్ అనేది ఇంటర్మీడియట్ కూడా వర్తిస్తుంది. ఇది NEP 2020కి అలైన్ చేసి దీన్ని తయారు చేయడం జరిగింది. సమగ్ర శిక్ష 1, ఇది 1 కాదు, సమగ్ర శిక్ష. దాని తర్వాత 2.0 వచ్చింది. ఇది 2021-22 నుంచి 2025-26 వరకు ప్రస్తుత విద్యా సంవత్సరం వరకు ఇది 2.0 ఉంది. 2025-26 వరకు 2.0 ప్రజెంట్ నడుస్తుంది. ఇది NEP లింక్డ్ రివైజ్డ్ ఫ్రేమ్వర్క్ అనమాట. ఇది 2025-26 వరకు సమగ్ర శిక్ష. ఇప్పుడు 3.0 ఈ మధ్యనే మనకి మీటింగ్స్ అన్ని జరిగాయి. సమగ్ర శిక్ష 3.0కి 2026-27 నుంచి నెక్స్ట్ ఫేజ్ అంతా కూడా ఏంటంటే 3.0. ఇక్కడ ఏంది 2026లో కన్సల్ట్ అయ్యింది. ఇక్కడ అంటే రోడ్ మ్యాప్ అంతా కూడా డెవలప్ చేశారు, కమిటీ కూర్చుంది, దీని యొక్క రోడ్ మ్యాప్ అంతా కూడా డిజైన్ చేయడం జరిగింది. వాటి పథకం ప్రారంభం అనేది ఇంకా కాలేదన్నమాట. ఓకేనా? ఇక్కడ మీకు క్వశ్చన్ ఏ రకంగా వస్తుంది, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎట్లా మనం ట్రాప్ చేయడానికి లేదా ట్విస్ట్ అడిగి ఇవ్వడానికి ఏమొస్తుందంటే చూడండి. సమగ్ర శిక్ష వాజ్ క్రియేటెడ్ బై మెర్జింగ్ ఓన్లీ SSA అండ్ RMSA.
అంటే సమగ్ర శిక్ష అనేది ఎస్ఎస్సి ఆర్ఎంఎస్ఏ కలిపి తయారు చేశారు. ఇది తప్పు. ఎందుకు చెప్పండి? టీచర్ ఎడ్యుకేషన్ కూడా ఉంది. టీచర్ ఎడ్యుకేషన్ కూడా ఇందులోనే ఉంది, సమగ్ర శిక్షలో ఉంది. సమగ్ర శిక్ష కవర్స్ ఓన్లీ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కవర్ అవుతుంది, సమగ్ర శిక్ష తప్పు. ఎందుకంటే ప్రీ ప్రైమరీ నుంచి సీనియర్ సెకండరీ వరకు ఉంది. ప్రీ ప్రైమరీ నుంచి 12th వరకు సమగ్ర శిక్షనే. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సమగ్ర శిక్ష ఆర్థిక వివరాలు, ఆర్థిక పరిమాణం ఏముంది చూద్దాం. 2021-22 నుంచి 25-26 వరకు మొత్తం ఫైనాన్షియల్ అవుట్లే ఇంత ఉందండి. ఎంత అవుతుంది చెప్పండి? 2,94,283 కోట్లు. ఇది సెంట్రల్ షేర్ ఇంత 1,85,398 కోట్లు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 21-22 నుంచి 25-26 వరకు. ఈ గణాంకాలు పరీక్షల్లో వస్తాయి, గుర్తుపెట్టుకోండి. సమగ్ర శిక్ష కోఆర్డినేటర్ పరీక్షల్లో గణాంకాలు కూడా వస్తాయి. ఎందుకంటే మనం రాసేది సమగ్ర శిక్ష కోఆర్డినేటర్ పోస్టు. సమగ్ర శిక్ష గురించి కనీస అవగాహన లేకుండా పరీక్షకు వెళ్తే ఉత్తదే. ఈ గణాంకాలను కూడా మీరు నేర్చుకోవాలి, బట్టి పట్టాలి, లేదంటే గుర్తు పెట్టుకోవాలి, అవగాహన చేసుకోవాలి. ఓకేనా? కవరేజ్ ఏంది? ఇది మొత్తం 11.6 లక్షల స్కూళ్ళను కవర్ చేస్తుంది సమగ్ర శిక్ష అనేది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు సమగ్ర శిక్ష కింద అంటే 15 కోట్లకు పైగా, 15.6 కోట్లకు పైగా విద్యార్థులు ఉన్నారు. టీచర్లు 57 లక్షల మంది టీచర్లను కవర్ చేస్తుంది. మన స్కూల్లో 2-3 టీచర్లు లేదా 10 మంది 25 టీచర్లు, కానీ సమగ్ర శిక్ష కింద ఎంతమంది టీచర్లు పనిచేస్తున్నారు? 57 లక్షల మంది టీచర్లు పనిచేస్తున్నారు. ఓకేనా? ఇది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుండి తీసుకున్నానండి. ఇది కొంచెం అటు ఇటు ఉండవచ్చు, ఎందుకంటే తీసుకున్నది ఆన్లైన్ నుండి కాబట్టి కొంచెం అటు ఇటు ఉండవచ్చు, కానీ మ్యాక్సిమం ఇది. ఎగ్జామ్కు కావాల్సింది ఏంటంటే ఇది పాయింట్స్, ఇందాక మనం చెప్పుకున్న పాయింట్సే ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది పెట్టడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ సమగ్ర శిక్ష ప్రధాన లక్ష్యాలు ఏంటివి? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇవి మనకు నోటికి వచ్చి ఉండాలి. సమగ్ర శిక్ష ప్రధాన లక్ష్యాలు. NEP 2020 అమలుకు ఇది మద్దతు ఇస్తుంది. RTE యాక్ట్ 2009కు సహాయం చేస్తుంది. ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఏదైతే ఉందో ECCE, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మీరు ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోవాలి. ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, ఇది ప్రీ ప్రైమరీ. ECCE అంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ, FLN ఏదైతే ఉందో దాన్ని బలోపేతం చేయడానికి పనికొస్తుంది. హాలిస్టిక్ ఇంటిగ్రేటెడ్ ఇన్క్లూజివ్ యాక్టివిటీ బేస్డ్ పెడగాజీని డెవలప్ చేయడానికి ఇది సహాయం చేస్తుంది. 21st సెంచరీ స్కిల్స్ను డెవలప్ చేస్తుంది. లర్నింగ్ అవుట్కమ్స్ మరియు క్వాలిటీ ఎడ్యుకేషన్ని పెంచడానికి సమగ్ర శిక్ష తోడ్పడుతుంది. దాని లక్ష్యం సోషల్ మరియు జెండర్ గ్యాప్స్ను తగ్గించాలి. దాని లక్ష్యం సోషల్ గ్యాప్స్, జెండర్ గ్యాప్స్. చూడండి, ఈక్విటీ మరియు ఇంక్లూజన్ అన్ని దశల్లో బలోపేతం చేయాలి. SCERT డైట్ వంటి టీచర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ బలోపేతం చేయాలి సమగ్ర శిక్ష యొక్క. ఎందుకంటే సమగ్ర శిక్షలో టీచర్ ఎడ్యుకేషన్ కూడా ఉందని చెప్పుకున్నాం కదా, ఇక్కడ టీచర్ ఎడ్యుకేషన్ బలోపేతం చేయాలి. నెక్స్ట్ సేఫ్, సెక్యూర్, కండక్టివ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. సేఫ్, సెక్యూర్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. నెక్స్ట్ వొకేషనల్ ఎడ్యుకేషన్, VEని కూడా ప్రోత్సహించాలి. వొకేషనల్ ఎడ్యుకేషన్ కూడా ప్రోత్సహించాలి సమగ్ర శిక్ష ఆధారంగా. మనకి ఇప్పుడు ఆల్రెడీ స్కూళ్ళల్లో వొకేషనల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉన్నాయన్నమాట. అసలు ఎన్ని ఇంటర్వెన్షన్స్ ఉన్నాయి, ఏమేమి ఇంటర్వెన్షన్స్ ఉన్నాయి, ఆ ఇంటర్వెన్షన్ యొక్క ఉద్దేశం ఏంటిది ఇది చూద్దాం ఒకసారి. ఎందుకంటే ఇంటర్వెన్షన్ అంటే మన దగ్గర జరిగే కార్యక్రమాలు, ఏం కార్యక్రమాలు జరుగుతున్నాయి, వాటి ఉద్దేశం ఏంటిది అనేది మనకు ఐడియా ఉండాలి. ఎందుకంటే సమగ్ర శిక్షకు సంబంధించిన పరీక్ష రాస్తున్నాం కాబట్టి సమగ్ర శిక్ష ఇంటర్వెన్షన్స్ మీద కూడా ఒక అవగాహన కలిగి ఉండాలి. యూనివర్సల్ యాక్సెస్ అంటే అందరికీ పాఠశాల అందుబాటులో ఉండే విధంగా ఉండాలి. అంతేకాకుండా కేవలం పాఠశాల అంటే 2 గదులు, 1 గది, పైకప్పు, 4 గోడలు కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, బాగా రిటెన్షన్ ఉండాలి. FLN ఫౌండేషనల్ లిటరసీ న్యూమరసీ, ఇది ప్రాథమిక స్థాయిలో సమగ్ర శిక్ష కింద అమలవుతున్న ఒక పథకం. జెండర్ ఈక్విటీ అంటే బాలికలు, డిసడ్వాంటేజెడ్ గ్రూప్ కోసం, టార్గెటెడ్ సపోర్ట్ కోసం ఇక్కడ మనము జెండర్ ఈక్విటీని సాధిస్తాం. జెండర్ అండ్ ఈక్విటీ. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే CWSN పిల్లలు బ్యారియర్ ఫ్రీ యాక్సెస్గా ఉండాలి, రిసోర్స్ సపోర్ట్ ఉండాలి. ఈ పిల్లలు ఎవరైతే ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఎలాంటి అడ్డంకులు లేకుండా సామాన్య విద్యార్థులతో సమానంగా చదువుకునే అవకాశాన్ని సమగ్ర శిక్ష కలిగించాలి. నెక్స్ట్ డిసడ్వాంటేజెడ్ గ్రూప్స్, పిల్లలు ఎవరైతే ఉన్నారో, బాలికలు ఎవరైతే ఉన్నారో
ఆర్ఫాన్స్ కానీ సెమీ ఆర్ఫాన్స్ కానీ ఆ పిల్లలకు మిగతా పిల్లలతో సమానంగా విద్యను అందించాలి. సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్విరాన్మెంట్లో వాళ్ళను హైజీన్గా వాళ్ళకు మంచి ఆహారాన్ని అందిస్తూ ఎడ్యుకేషన్ అందించేటటువంటి సిస్టమ్ సమగ్ర శిక్ష. క్వాలిటీ అండ్ ఇన్నోవేషన్ అంటే లెర్నింగ్ అవుట్కమ్ సాధించాలి. ఏ తరగతి 1వ తరగతి నుంచి 10వ తరగతి లేదా ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఏ తరగతి స్థాయి పిల్లలు ఆ తరగతికి సంబంధించిన అభ్యసన సామర్థ్యాలను సాధించడానికి తోడ్పడాలి. అట్లాంటి పెడగాజీని డెవలప్ చేస్తుంది, అట్లాంటి అసెస్మెంట్ని మనకు అందిస్తుంది క్వాలిటీ ఇన్నోవేషన్కి సంబంధించి. నెక్స్ట్ టీచర్ సపోర్ట్. టీచర్కు శాలరీస్ కానివ్వండి, ట్రైనింగ్ కానివ్వండి, ఎస్సీఆర్టీ డైట్ స్ట్రెంథనింగ్ కానివ్వండి, వీటన్నిటి కూడా సపోర్ట్ చేస్తుంది. మన దగ్గర ఆర్ఎంఎస్ఏకి సంబంధించిన పోస్టులు చాలా వరకు ఉన్నాయి. ఆ మధ్య ప్రమోషన్లు వచ్చినప్పుడు ఆర్ఎంఎస్ఏ సంబంధిత పోస్టులను కూడా మన దగ్గర ఆర్ఎంఎస్ఏ సంబంధిత పోస్టులు కూడా మన దగ్గర కనిపిస్తున్నాయి. ఓకేనా. టీచర్ సపోర్ట్ కూడా ఉంటుంది. అంటే కేవలం ట్రైనింగే కాదు, కొన్ని పోస్టులకు శాలరీస్ కూడా సమగ్ర శిక్ష ఫండ్ ద్వారా మనకు అందించే అవకాశం కలిగిస్తుంది. ఎస్సీఆర్టీలు డైట్లు స్ట్రెంథనింగ్ చేస్తుంది. డిజిటల్ ఇనిషియేటివ్స్ కూడా అంటే ఐసీటీ ల్యాబ్స్ కానివ్వండి, స్మార్ట్ క్లాస్ రూమ్స్ కానివ్వండి, ఈ కంటెంట్ కానివ్వండి, ఇవి మనకు డిజిటల్ ఇనిషియేటివ్స్ కింద సమగ్ర శిక్ష అందిస్తుంది. నెక్స్ట్ ఆర్టీఈ ఎంటైటిల్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అంటే రైట్ టు ఎడ్యుకేషన్ ఎంటైటిల్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ ద్వారా అందుతాయి. యూనిఫామ్స్ కానివ్వండి, టెక్స్ట్ బుక్స్ కానివ్వండి. మళ్ళీ ఇందులో సెంట్రల్ స్టేట్ 2 ఫండ్స్ ఉంటాయండి. కేవలం సెంట్రల్ కాదు, సెంట్రల్ షేర్ ఉంటుంది, స్టేట్ షేర్ ఉంటుంది. అది ఎంత ఉంటుందని నేను చెప్తాను మళ్ళీ. ఇదంతా కూడా యూనిఫామ్స్ కానీ టెక్స్ట్ బుక్స్ కానీ ఇవి కూడా సమగ్ర శిక్ష ప్రోగ్రామ్ కింద అందుతాయి. ఈసీసీ ఇందాక నేను చెప్పుకున్నాం కదండి. ఈసీసీ అంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. ఇది ప్రీ స్కూల్ అనమాట. ఎర్లీ చైల్డ్హుడ్ సపోర్ట్ ఇవ్వాలి. నెక్స్ట్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అంటే స్కిల్ ఓరియంటెడ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఉండాలి. మనకు 8th 9th 10th 8th 9th 10th ఇంటర్ +1 +2 ఈ పిల్లలకు అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఈ పిల్లలకి స్కిల్ ఓరియంటెడ్ స్కూల్ ఎడ్యుకేషన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా కేవలం ఇవే కాకుండా మనకు స్పోర్ట్స్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా అంటే స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ కానీ యాక్టివిటీస్ కానీ సమగ్ర శిక్ష కింద ఉంటాయి. అంతేకాకుండా మానిటరింగ్ అంటే డాటా కలెక్ట్ చేయడం కానీ, డాటా అనాలైజ్ చేయడం కానీ, సోషల్ ఆడిట్ చేసుకోవడం కానీ, ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ చేయడం కానీ ఇదంతా కూడా సమగ్ర శిక్ష కింద ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఈ సమగ్ర శిక్షకు ఎన్ఈపితో 2020తో అలైన్మెంట్ చేయడం జరిగింది. ఏ రకంగానే చూద్దాం. సమగ్ర శిక్ష రివైజ్డ్ వెర్షన్ ఏదైతే ఉందో అది ఎన్ఈపి 2020తో పూర్తిగా అలైన్ చేయడం జరిగింది. 5-3-3-4 5+3+3+4 పెడగాజికల్ స్ట్రక్చర్ను అమలు చేస్తుంది. నిపుణ్ భారత్ కానీ, ఎఫ్ఎల్ఎన్ కానీ, హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు ఇది ఇంపార్టెంట్ అండి. హెచ్పిసి ఫుల్ ఫామ్ అడుగుతారు డైరెక్ట్. హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు, పరాక్, లెర్నింగ్ అవుట్కమ్ ట్రాకింగ్, సోషల్ ఆడిట్, సిడబ్ల్యూఎస్ఎన్ స్టైఫండ్, గర్ల్స్ సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్, కేజీబీవీ ఎక్స్పాన్షన్ ఇవన్నీ కూడా ఎన్ఈపీ లింక్డ్ అంశాలు ఇందులో ఉంటాయి. మీకు ఏంటంటే ఎన్ఈపిలో ఏమేమి ఉంటాయి అని చెప్పడానికి ఇవి రాయడం జరిగిందండి. ఇవన్నీ కూడా ఎన్ఈపిలో భాగమే. ఇక్కడ ఏమంటాడంటే ఇక్కడ బిట్ ఎట్లా రావచ్చు అంటే సమగ్ర శిక్ష అంటే ఇందాక మనం చెప్పుకున్నది ఏంది, ఎస్ఎస్సిఏ ప్లస్ ఆర్ఎంఎస్ఏ ప్లస్ టీచర్ ఎడ్యుకేషన్. ఓకేనా. ఎన్ఈపి కూడా కలిస్తే ఇవన్నీ వస్తాయి. యాక్సెస్, ఈక్విటీ, క్వాలిటీ, ఇంక్లూజన్, లెర్నింగ్ అవుట్కమ్స్ ఇవన్నీ కలిసి ఎన్ఈపి 2020 సమగ్ర శిక్ష 2 కలిస్తే ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ సమగ్ర శిక్ష 3.0 ఇది ఇంపార్టెంట్ అండి. ఇది కరెంట్ అఫైర్స్ కింద బిట్, లేటెస్ట్ బిట్ ఇది. 2026-27లో సమగ్ర శిక్ష 3.0 రిమైనింగ్ సమగ్ర శిక్ష అనే కాన్సెప్ట్తో నెక్స్ట్ ఫేజ్ కోసం కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే కేంద్రపాలిత ప్రాంతాలు మరియు విద్యా నిపుణులతో కన్సల్టేషన్ ప్రారంభించింది. ప్రధానంగా గవర్నెన్స్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, టీచర్ కెపాసిటీ బిల్డింగ్ కానివ్వండి, డిజిటల్ ఎడ్యుకేషన్ కానివ్వండి, ఇంక్లూజన్, అవుట్కమ్ బేస్డ్ లెర్నింగ్, స్కిల్లింగ్, వొకేషనల్ పాత్వే, ఏఐ టెక్నాలజీ, ఇంటిగ్రేషన్ ఇవన్నీ కూడా ఇక్కడ చర్చించడం జరిగిందనమాట. ఇది సమగ్ర శిక్ష 3.0. ఇప్పుడు మనకు బిట్ ఎట్లా ఇస్తాడంటే సమగ్ర శిక్ష 3.0 ఇప్పటికీ అన్ని రాష్ట్రాల్లో పూర్తిగా అమలైన పథకం అని ప్రశ్న వస్తుంది. ఇది ప్రశ్న వస్తే ఏమైందట్టు, ఇది అన్ని రాష్ట్రాలు అమలైందా? కాలేదు. ఇది ఏంది, కేవలం అధికార ప్రకటన మాత్రమే వచ్చింది కానీ అమలు ఇంకా కాలేదు. ఓకేనా. ఇది సమగ్ర శిక్షకు సంబంధించిందండి. మిగతా
దాంతోపాటు మనకి ఏం చేశాడంటే సమగ్ర శిక్ష అంతా కూడా ప్రతిదానికి జెండర్ ఇష్యూస్తో లింక్ చేశాడు కాబట్టి ఈ సమగ్ర శిక్ష జెండర్ ఈక్విటీ గురించి ఒక చిన్న టాపిక్ చూసుకుందాం. అంటే సమగ్ర శిక్షకు జెండర్ ఈక్విటీకి లింక్ చేస్తూ మనకి బిట్స్ ఎట్లా రావచ్చు, సిలబస్ ఏముంది, అసలు జెండర్ ఈక్విటీ అంటే ఏంది, ఎందుకు అవసరం. జెండర్ ఈక్విటీ అంటే బాలికలు పాఠశాలలో చేరడం లేదు అనేది సమస్య కాదు. యాక్సెస్ ఉండాలి, ఎన్రోల్మెంటు, అటెండెన్స్, రిటెన్షన్, ట్రాన్సిషన్, కంప్లీషన్, లెర్నింగ్ అవుట్కమ్స్, సేఫ్టీ, శానిటేషన్, డిజిటల్ యాక్సెస్, స్టెమ్ పార్టిసిపేషను, హయ్యర్ ఎడ్యుకేషను, ఎంప్లాయ్మెంట్ ట్రాన్సిషన్, ఇంతవరకు ఇది. అంటే కేవలం జెండర్ ఇన్ఈక్వాలిటీ అనేది పాఠశాలలో చేరడం ఒకటే మాట కాదు, ఇవన్నీ కూడా జెండర్ ఇన్ఈక్వాలిటీ కింద వచ్చే అంశాలే అనేది మనం గమనించాలి. అంటే పాఠశాలలో చేరినంత మాత్రాన జెండర్ ఈక్విటీ వచ్చినట్టు కాదు. అక్కడ అటెండెన్స్ ఉండాలి, ట్రాన్సిషన్ కంప్లీషన్ చేయాలి, లెర్నింగ్ అవుట్కమ్ సాధించాలి, నెక్స్ట్ డిజిటల్ యాక్సెస్ ఉండాలి వాళ్ళకి, స్టెమ్లో పార్టిసిపేషన్ ఉండాలి. స్టెమ్ అంటే తెలిసే కదండి, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, ఇవన్నీ కూడా స్టెమ్ యాక్టివిటీస్. ఎంప్లాయ్మెంట్ ట్రాన్సిషన్, ఇదంతా కూడా జెండర్ ఇన్ఈక్వాలిటీ కిందకే వస్తుంది. ఆ జెండర్ ఇన్ఈక్వాలిటీని మనం తొలగించి జెండర్ ఈక్విటీ సాధించడానికి సమగ్ర శిక్ష కృషి చేస్తుంది అనేది మనకు అవగతం కావాలి. ఏం చేస్తుంది చూద్దాం ఒకసారి. యాక్సెస్ అంటే స్కూలు బాలికల పరంగానే చూడండి. ఇది ఇప్పుడు మనం చెప్పుకుంటుందంతా కూడా జెండర్ బాలికల పరంగా. బాలికలకు పాఠశాల భౌగోళికంగా, ఆర్థికంగా అందుబాటులో ఉందా అనేది చూస్తుంది. ఒకవేళ అందుబాటులో లేకుంటే స్థాపించడానికి ప్రయత్నం చేస్తారు ఈ ప్రోగ్రాం కింద. ఎన్రోల్మెంట్, పాఠశాలలో చేరారా లేదా, హాజరవుతుండ్రా, అటెండెన్స్ హాజరవుతుందా లేదా, రిటెన్షన్ మధ్యలో చదువు మానకుండా కొనసాగుతున్నారా లేదా, అంటే ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఖచ్చితంగా బడిలో ఉండేటట్లుగా ప్రయత్నం చేస్తారు. ట్రాన్సిషన్ అంటే ఏంది, ఎక్కడ ఆగకుండా, అంటే ప్రైమరీ నుండి యూపీకి, యూపీ నుండి సెకండరీకి, సెకండరీ నుండి హై స్కూల్కి, ఇదంతా జరుగుతుందా లేదా అనేది ట్రాక్ చేస్తారు. కంప్లీషన్ అంటే పాఠశాల దశను పూర్తి చేసుకున్నదా లేదా, కంప్లీషన్ అయ్యిందా లేదా. ఈ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ కాదు, వివరణ. మీకు ఎందుకంటే ఈ పదాలు అర్థం కావు, చాలా వరకు అర్థం కావు. ఒక్కొక్క దానికి నేను ఏం చేశాను, క్లియర్గా తెలుగులో వివరణ ఇచ్చాను, మళ్ళీ ఇంగ్లీష్లో కూడా ఇవ్వలేదు నేను. ఓకేనా. నెక్స్ట్ లెర్నింగ్ అంటే నాణ్యమైన విద్య అభ్యసిస్తున్నారా లేదా, లెర్నింగ్ అవుట్కమ్స్ అభ్యసన ఫలితాలు సాధిస్తున్నారా లేదా. ఎంపవర్మెంట్, ఇది ఇంపార్టెంట్ అండి. ఎంపవర్మెంట్ అనేది హయ్యర్ ఎడ్యుకేషన్, స్కిల్స్, ఎంప్లాయ్మెంట్లోకి మారుతుందా లేదా, అంటే నేర్చుకున్న చదువు అనేది తన సొంత కాళ్ళ మీద నిలబడడానికి ప్రయత్నం చేస్తుందా లేదా అనేది సమగ్ర శిక్ష బాధ్యతగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తుంది. బాలికల కోసం ఏం చేస్తుంది, అసలు బాలికల కోసం సమగ్ర శిక్షలో ఉండే చర్యలు ఏంటివి, ఇదంతా కూడా మనకు పార్ట్ 1లో 20 మార్కులకు వస్తుంది. అంతేకాకుండా జెండర్ కోఆర్డినేటర్లకి డిస్క్రిప్టివ్లో 20 మార్కులు ప్లస్ వాళ్ళకి సపరేట్గా 30 మార్కుల బిట్స్ ఉంటాయి కదా, అందులో కూడా ఇవి పనికొస్తాయి. ఓకేనా. ఫ్రీ టెక్స్ట్ బుక్స్ బాలికల కోసం, యూనిఫామ్స్, ఇవి ఆర్టీఈ ఎంటైటిల్మెంట్స్, ఇవి గుర్తుపెట్టుకోవాలి. టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్స్ అనేవి ఆర్టీఈ ఎంటైటిల్మెంట్స్, రైట్ టు ఎడ్యుకేషన్ కింద. సెపరేట్ గర్ల్స్ టాయిలెట్స్, వాటర్ శానిటేషన్, ఇవి ఓన్లీ కేజీబీవీలు కాదండి, మన నార్మల్ స్కూళ్ళలో కూడా, జెడ్పీ గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా జెండర్ ఈక్విటీని సాధించడానికి, అంటే బాలికా సాధికారికతను సాధించడానికి సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడుతున్న కార్యక్రమాలు. సపరేట్ గర్ల్స్ టాయిలెట్స్, శానిటేషన్ ఫెసిలిటీసు, సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్, కరాటే క్లాసులు కానీ ఇతరత్ర క్లాసులు కానీ, 6 నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రత్యేక దృష్టి. సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ అంటే తనను తాను రక్షించుకోవడం కోసం నేర్చుకునేటటువంటి చర్యలు. నెక్స్ట్ మెన్స్ట్రల్ హెల్త్, హైజీన్ అవేర్నెస్, అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే ఈ మెన్స్ట్రల్ హెల్త్ కానీ హైజీన్ అవేర్నెస్ పెంపొందించడానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేయడం. సిడబ్ల్యూఎస్ఎన్ గర్ల్స్కి ప్రత్యేక స్టైఫండ్, సపోర్ట్ ఇవ్వడం. సిడబ్ల్యూఎస్ఎన్ అంటే తెలుసు కదా, చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు. జెండర్ సెన్సిటైజేషన్ ఆఫ్ టీచర్స్ అండ్ స్కూల్ కమ్యూనిటీ, అంటే పాఠశాలలో ఉపాధ్యాయులు మరియు కమ్యూనిటీకి జెండర్ సెన్సిటైజేషన్ మీద అవగాహన కలిగించడం. జెండర్ సెన్సిటివ్ పెడగాజీ, టెక్స్ట్ బుక్, ఆడిట్ ద్వారా స్టీరియో టైప్స్ తగ్గించడం. నెక్స్ట్ కేజీబీ ద్వారా రెసిడెన్షియల్ స్కూలింగ్, అంటే పిల్లలకి 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కేజీబీల ద్వారా పిల్లలకి రెసిడెన్షియల్ స్కూలింగు. ఇక్కడ సేఫ్, సెక్యూరు, హైజీను, మంచి ఆహారము, ఇవన్నీ కూడా ఉండే విధంగా చూస్తుంది. గర్ల్స్ హాస్టల్స్కి మరియు సేఫ్ యాక్సెస్, ట్రాన్స్పోర్ట్ సపోర్టు, ఇవన్నీ కూడా.
డిజిటల్ యాక్సెస్ అంటే ఆడపిల్లలకి డిజిటల్ యాక్సెస్ ఉండడం, ఐసీటీ ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్, డిజిటల్ జెండర్ గ్యాప్ తగ్గించే ప్రయత్నం అంటే అబ్బాయిలకే కాకుండా అమ్మాయిలకు కూడా డిజిటల్ సపోర్ట్ ఉండే విధంగా చేయడం, ఇవన్నీ కూడా సమగ్ర శిక్ష బాలికల కోసం చేస్తున్నటువంటి ప్రత్యేక చర్యలు, ప్రత్యేక కార్యక్రమాలు. అందులో భాగంగా కేజీబీవీలు అనేవి ప్రముఖ పాత్ర వహిస్తున్నవి. కేజీబీవీలు అంటే ఏంటో చూద్దాం. కేజీబీవీ ఫుల్ ఫామ్ ఏంటంటే కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ. కేజీబీవీ అనేది సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన బాలులకు రెసిడెన్షియల్ స్కూలింగ్ అందించే ముఖ్యమైన ఇంటర్వెన్షన్, ఒక కార్యక్రమం, ఒక ప్రధానమైన మార్గం. సమగ్ర శిక్ష కింద దీన్ని సెకండరీ, హయ్యర్ సెకండరీ, కంటిన్యూటీ దశగా విస్తరించడం జరిగింది. దీని పూర్తి పేరు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ. దీని ప్రధాన లక్ష్యం డిసడ్వాంటేజ్డ్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఆర్ఫాన్ కానీ, సెమీ ఆర్ఫాన్ కానీ, లేకుంటే సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన బాలికలకు కానీ వాళ్ళకు రెసిడెన్షియల్ స్కూలింగ్ ఇవ్వడం. ఓకేనా. ఈ టార్గెట్ గ్రూప్స్ ఎవరెవరు? ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ మరియు ఇతర డిస్అడ్వాంటేజ్డ్ గర్ల్స్కి ఇక్కడ ప్రధానంగా తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా. ముందు వీరికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. విద్యాదశ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇక్కడ విద్యను అందించడం జరుగుతుంది. జెండర్ సమస్యను పరిష్కరించడం కోసం ఏంటంటే డిస్టెన్స్, సేఫ్టీ, పావర్టీ, రిటెన్షన్, ట్రాన్సిషన్ బ్యారియర్స్ లేకుండా, అంటే ఇక్కడ ఏంటంటే సాధ్యమైనంత వరకు అన్ని గ్రామాలలో, మండల కేంద్రాలలో ఈ యొక్క కేజీబీవీలను ఏర్పాటు చేయడం జరిగింది. సేఫ్టీ, ఖచ్చితంగా ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా స్త్రీ ఉపాధ్యాయునులు, అంటే టీచింగ్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా స్త్రీలే ఉంటారు. ఇక్కడ ఉండే పిల్లలందరూ కూడా డిసడ్వాంటేజ్ గ్రూప్స్ పిల్లలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ మరియు అంటే టార్గెట్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇక్కడ విద్యను అందించే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ట్రాన్సిషన్, అంటే ఉదాహరణకు 6వ తరగతిలో జాయిన్ అయిన వాళ్ళు తప్పనిసరిగా ఇంటర్మీడియట్ వరకు పూర్తి చేసే విధంగా బాధ్యతలు తీసుకోవడం జరుగుతుంది. ఎలాంటి అడ్డంకులు లేకుండా పిల్లలు విద్యను కొనసాగించడానికి ఇది ఏర్పాటు చేయడం జరిగిందనమాట. 2024-25 నాటికి దేశవ్యాప్తంగా మనకు 5,639 కేజీబీవీలు ఉన్నాయి. కెపాసిటీ 8 లక్షల పైగా విద్యార్థులు చదువుతున్నారు ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ 2014-15లో ఇంత 3,609. ఇవన్నీ అంకెలు అక్కడోటి గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కటే అవసరం లేదు, జస్ట్ మనకి ఏదైతే ఇంపార్టెంట్ అనుకుంటామో ఆ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. క్లాసెస్ 10th వరకు ఎన్ని ఉన్నాయి, ఇంటర్మీడియట్ వరకు ఎన్ని ఉన్నాయి అనేది ఇది అప్గ్రేడ్ చేశారు 2024లో. 10th వరకు, ఇంటర్మీడియట్ వరకు. ఓకేనా. నెక్స్ట్ మీకు బిట్ ఎట్లా రావచ్చు అంటే కేజీబీవీస్ను బాయ్స్ అండ్ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్ స్కీమ్గా గుర్తించడం ఇది తప్పు. ప్రధానంగా కేవలం డిస్అడ్వాంటేజ్డ్ గ్రూప్ గర్ల్స్ కోసం మాత్రమే ఇది ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, ఆర్టీఈ. ఇందులో నుంచి మనకు ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మనం నెక్స్ట్ వీడియోలో చేసుకుంటామండి. ఆర్టీఈ అనేది మీకు వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకున్నట్లయితే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ సిలబస్ను వారికి అందించడానికి మీ వంతు ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ నెక్స్ట్ వీడియో రేపు కానీ ఎల్లుండి కానీ నేను పోస్ట్ చేస్తానండి. నెక్స్ట్ వీడియో తప్పనిసరిగా మీరు ఇందులో విజయం సాధించి సమగ్ర శిక్ష అనే ఒక బృహత్ కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములై జిల్లా పరిధిలో ఉండే విద్యా వ్యవస్థను అందులోని కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్ళడానికి ఎవరైతే ఏ లబ్ధిదారులకైతే విద్యా వ్యవస్థ అందాలో వారందరికీ అందే విధంగా కృషి చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియో మనకు వస్తుంది. నెక్స్ట్ ఛానల్ చూస్తుండండి. నెక్స్ట్ వీడియో నేను పెడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్.